మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. మార్కాపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి పర్యటిస్తున్నారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టు చంద్రబాబు చేతుల మీదే శంకుస్థాపన జరిగిందని మంత్రి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు ఆయన. ప్రస్తుతం బడ్జెట్లో నిధులు కేటాయింపే వెలిగొండపై తమ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వస్తున్నారు. జిల్లా ఆ రోజు ఎలక్షన్ ముందు మార్కాపురం వచ్చిన రోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అడగడం జరిగింది, మార్కాపురం జిల్లా చేయమని. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే చెప్పారు అపోజిషన్ ఉన్నప్పుడు, ఇచ్చిన మాట ప్రకారం జిల్లా నుంచి కాకుండా కందుకూరిని ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం, అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం అన్నీ కూడా చేసి జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావటం జరుగుతుంది అన్నమాట. అదొక కార్యక్రమం. అట్లానే ఇక్కడికి వచ్చే ముందు వెలిగొండ ప్రాజెక్టు చూడాలనేది ఉద్దేశం. ఆ రోజు 96లో వెలిగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ప్రాంత ప్రజలకి నీళ్లు అవసరము, వెలిగొండ ప్రాజెక్టు కడితే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, గొట్టిపాటి హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశామని మోసపూరితమైన హామీ చెప్పారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారన్నమాట. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు సప్లై ఛానల్ అంతా కూడా రెడీ చేయించాలి, దాదాపు 500-600 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసి ఈ ప్రాజెక్టుని వేగవంతంగా చేసి నీళ్లు ఇవ్వాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట.